పరిస్థితి కనబడుతుంది. పూర్తి స్థాయిలో నిమజ్జనానికి ఇక్కడ ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఒక్కసారిగా ఆకస్మికంగా పర్యటన చేయడం జరిగింది. ఆకస్మికంగా క్రేన్ నెంబర్ 4 ప్రాంతాన్ని కూడా పరిశీలించి పూర్తి స్థాయిలో ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. సో అధికారులందరినీ కూడా ప్రశంసిస్తూ పూర్తి స్థాయిలో నిమజ్జనాలు పూర్తయ్యే వరకు కూడా ఇదే విధంగా పనిచేయాలి అనేది మాత్రం అధికారులకు సూచనలు కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే నెక్లెస్ రోడ్లో భారీ స్థాయిలో కూడా జనసందోహం కనిపిస్తున్నటువంటి విజువల్స్ మనం ఒక్కసారి చూడొచ్చు. పూర్తి స్థాయిలో కూడా చిన్న చిన్న గణనాథుని తీసుకుని వచ్చి క్రేన్ నెంబర్ 9, 8, 7, 6, 5 ఈ ఏరియాస్లో మాత్రం గణనాథుని నిమజ్జనాన్ని పూర్తి చేసుకొని ఇదే ఏరియా నుంచి ఖైరతాబాద్ ఫ్లైఓవర్ మీదుగా వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. కొంతవరకు పెద్ద విగ్రహాలు అయితే మాత్రం ఈ క్రేన్ నెంబర్ 1, 2, 3, 4 దగ్గరకు వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. అయితే ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు పోలీసులు మాత్రం అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. పూర్తి స్థాయిలో బందోబస్తును ఏర్పాటు చేస్తూనే ఇక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాత్రం వారు తగు చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎక్కడైనా ఆకస్మికంగా మరి ముఖ్యంగా తప్పిపోయినటువంటి వారు ఎవరైనా ఉంటే మాత్రం పోలీస్ కంట్రోల్ రూమ్ ద్వారా డైరెక్షన్ ఇస్తూ వారిని కూడా చేరవేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా వచ్చినటువంటి వారికి కొంతవరకు ఇబ్బందులు కలగకుండా మాత్రం తాగునీటి సదుపాయం కూడా కల్పించినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఇదే క్రేన్ నెంబర్ 4 ప్రాంతం దగ్గర నుంచి పూర్తి స్థాయిలో బడా గణపతిని నిమజ్జనం చేసిన తర్వాత ఒక్కసారిగా భక్తులందరూ కూడా కొంతవరకు భావోద్వేగమైనటువంటి సిచ్యువేషన్ కూడా ఇందాక 2 గంటల ఆ ప్రాంతంలో మనం చూసాం. ఈ నేపథ్యంలో ఇప్పటికీ కూడా బడా గణేష్ని నిమజ్జనం చేసినటువంటి ప్రాంతంలో భక్తులు వెళ్ళి అక్కడ చూస్తున్నటువంటి విజువల్స్ ఒక్కసారి మనం చూడొచ్చు. ఆ భక్తులందరూ కూడా బడా గణేష్ నిమజ్జనం వెళ్ళినటువంటి ప్రాంతంలో ఏదైతే ఆ బడా గణేష్కి ఉన్నటువంటి పూలు అదేవిధంగా వారికి కల్పించినటువంటి పూజలు చేసినటువంటి ఏవైతే వస్తువులు ఉన్నాయో అవన్నీ కూడా నీటిలో తేలుతున్నప్పటికీ అక్కడికి వెళ్ళి కొంతవరకు దండం పెట్టుకొని వస్తున్నటువంటి విజువల్స్ కూడా మనకు చాలా వరకు కనబడుతున్నాయి. సో పూర్తి స్థాయిలో మాత్రం భక్తుల సందోహంతో ట్యాంకు బండి మొత్తం మారుపోగుతుంది. ఇదే కంటిన్యూ దాదాపు మరో విగ్రహాలు కూడా ఇంకా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్తున్నా భక్తుల తాకిడి మాత్రం క్రమంగా పెరుగుతూనే ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. అటువైపు జూబ్లీ దీనికి సంబంధించి సంజీవయ్య పార్క్ సైడ్ ఉన్నటువంటి క్రేన్ల సంగతి అదేవిధంగా ట్యాంక్ బండి మీద ఉన్నటువంటి క్రేన్ల సంగతి కూడా పూర్తి స్థాయిలో వాటికి కూడా సంబంధించి కూడా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎక్కడ ట్రాఫిక్ అయితే ఇప్పటివరకు అంతరాయం కలగట్లేదు. ట్యాంక్ బండి మీద మాత్రం ట్రాఫిక్ అంతరాయం కలగట్లేదు. ఈ సరౌండింగ్స్ ప్రాంతాల్లో కొంతవరకు అంతరాయం కలుగుతున్న పోలీసులు ఎక్కడికక్కడ దానికి చెక్ పెడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో విజువల్స్ లో చూసిన భక్తులందరూ మాత్రం చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు, కోలాహలంగా ఉన్నారు. పండగ వాతావరణంలో నవరాత్రులు పూర్తి చేసుకొని పూర్తి స్థాయిలో గణేష్ నిమజ్జనానికి తమ గణపతిని తీసుకొని కూడా ఈ ఏరియాకు వచ్చి పూర్తి స్థాయిలో హ్యాపీగా ఫీల్ అవుతూ ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఇన్ని రోజులు భక్తితో పారవస్యంతో మనం చేసినటువంటి పూజలన్నీ కూడా సత్ఫలితాలు ఇవ్వాలి అనేది మాత్రం భక్తుల దగ్గర నుంచి వస్తున్నటువంటి కొంతవరకు మాట. ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రతి క్రేన్ దగ్గర ఉన్నటువంటి విజువల్స్ ఒకసారి మనం గమనిస్తే క్రేన్కి మధ్యలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. దాదాపు వాళ్ళు వెళ్ళి గణేష్ నిమజ్జన ప్రాంతాన్ని కూడా చూడడానికి కూడా ట్రై చేస్తూ ఆ చివరి కొన వరకు వెళ్తున్నటువంటి పరిస్థితి. కానీ పోలీస్ కంట్రోల్ నుంచి ఎప్పటికప్పుడు కూడా వారికి కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో మనం చూసినట్లయితే క్రేన్కి మిడిల్లో ఉన్నటువంటి విజువల్స్ ఒక్కసారి గమనిస్తే పూర్తి స్థాయిలో అంటే ఒకటని కాదు ఎక్కడికక్కడ కూడా విజువల్స్లో వారు ప్రధానంగా చెప్తున్నటువంటిది క్రేన్కి మిడిల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో సో ఎక్కడా కూడా లోతుగా వెళ్ళొద్దు అనేది మాత్రం పోలీసుల ముందు నుంచి హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి నేపథ్యంలో మాత్రం ఎక్కడ మరీ ముఖ్యంగా కొంతవరకు ప్రభావితమయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి లోతట్టు ప్రాంతాల్లో అక్కడికి వెళ్ళొద్దు అంటున్నారు. సో ఒకసారి మనం భక్తుల దగ్గరకు వద్దాం. భక్తుల దగ్గర చూసినట్లయితే చాలా వరకు కూడా కోలాహలమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. సో వారు కూడా దర్శనానికి వచ్చినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎలా ఉంది అనేటువంటి అంశాన్ని వారికి కూడా అడిగి తెలుసుకున్నాం. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మహారాష్ట్ర నుంచి ఇక్కడ చూడడానికి వచ్చారా? ఓకే, అంటే ప్రతి సంవత్సరం వస్తారా ఇటు? ఇదే ఫస్ట్ టైం. సో బడా గణేష్ నిమజ్జనాన్ని చూసారా? ఎలా అనిపించింది మీకు? ఇప్పుడే వచ్చారా? అవును, మంచిగా అనిపించింది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడే బోరబండలో ఉంటాం. సో బడా గణేష్ నిమజ్జనం చూసిన తర్వాత ఎలా అనిపించింది మీకు? చాలా బాగా సంతోషం అనిపించింది. అంటే ఇంకా చిన్న చిన్న గణనాథులు వస్తూనే ఉన్నాయి. క్యూని మీరు చూశారు, భారీ స్థాయిలో వస్తున్నటువంటి జనాభాని కూడా మీరు చూస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది. ఇది చాలా చూడాలనిపిస్తుంది. ఇంకా ఇలా సౌండ్
చాలా వరకు కూడా విజువల్స్లో చూసిన దానికన్నా లైవ్లో చూసినప్పుడు మాత్రం కొంతవరకు సంతోషంగా ఉందంటున్నారు. కొంతమంది మాత్రం సెల్ఫీల్లో ఫోన్లలో పదిలం చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎక్కడికక్కడ వీటికి సంబంధించినటువంటి పదిలం చేసుకుంటూనే పూర్తి స్థాయిలో అంటే మధుర జ్ఞాపకాలు అనుకోవాలి, మధుర జ్ఞాపకాలు అనుకుంటూ కూడా పూర్తి స్థాయిలో సెల్ఫీలు దిగుతూ కూడా హైలైట్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. సో వస్తున్నారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సో పూర్తి స్థాయిలో ఇక్కడ వచ్చినటువంటి విజువల్స్ ఒక్కసారి చూసుకున్నట్లయితే హైలైట్ అవుతున్నటువంటి ఒకవైపు కుర్రకారుల కేరింతలు అనుకోవాలి, ఈ ఏజ్ అనేది చాలా ఉత్సాహం. సో వారు కూడా పూర్తి స్థాయిలో హ్యాపీగా ఫీల్ అవుతూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు రోడ్డుకి అటువైపు మనం ఒకసారి గమనించినట్లయితే రోడ్డుకి అటువైపు సైడు గణేష్ నిమజ్జనానికి వెళ్తున్నటువంటి గణేషులు కూడా అటువైపు పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే మెయిన్ ట్యాంక్ బండ్ ఉన్న మీద విజువల్స్ ఇవి అయితే మాత్రం ట్యాంక్ బండికి అటు సైడ్ అంటే ఏదైతే డివైడర్కి అటువైపు ఉందో ఆ రోడ్డు మాత్రం ఇతర క్రేన్ల నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు కాబట్టి ఆ క్రేన్ల ద్వారా నిమజ్జనాన్ని పూర్తి చేయాలనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను వనస్థలిపురం అండి. వనస్థలిపురం ఎలా అనిపించింది? ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నా, గణేశుడే కనిపిస్తలేదు, జనాలు కనిపిస్తారు. జనాలే కనిపిస్తున్నారా? గణేష్ నిమజ్జనాలు కూడా నిమజ్జనం కూడా చూడలేదు ఇక్కడ ఈ లైన్లో. ఇప్పుడే వచ్చారా? మేము 12 o'clock వచ్చినాం, అంటే హైదరాబాద్ గణేష్ నిమజ్జనం అయిపోయినాక. బడా గణేష్ నిమజ్జనం చూసారా? చూడలేదు, మేము రాగానే అయిపోయింది. మీరు రాగానే అయిపోయింది. ఓకే, మీరు మొత్తం మీద ఎలా అనిపిస్తుంది? ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మీకు ఎలా సంతృప్తిగా ఉన్నారు మీరు? బాగుంది, జనాలు ఒక జాతర లాగా. అంటే మీరు లాస్ట్ ఇయర్ వచ్చారా, ఇదే ఫస్ట్ టైమా? లేదు, ఎవ్రీ ఇయర్ వస్తాం. అంటే లాస్ట్ టైంకి చూసుకున్నప్పుడు ఈసారి డిఫరెంట్ ఏమనిపించింది మీకు? సేమ్ ఉంది అంత. ఒకసారి మా బాబుతో మాట్లాడు. మీకు ఎలా అనిపించింది మొత్తం? చాలా బాగా అనిపించింది, సంవత్సరం మంచిగా జరిగింది. ఖైతాబాద్ చూద్దామని చెప్పి చాలా ఎక్సైట్మెంట్ అయ్యాను, కానీ లాస్ట్కి జరగలేదు, చూడలేకపోయినా. నెక్స్ట్ టైం వస్తా, నెక్స్ట్ టైం వచ్చి చూడబోతున్నా. చూద్దాం అనుకున్నా, ఇంకా కుదరలేదు. చాలా ఆశ చూద్దామని, ఏడ్చినట్టు ఇందాక, ఇంకా చూడలేకపోయాను. నీ పేరేంటి? చైతన్య. నీకు గణేష్ అంటే బాగా ఇష్టమా? మస్తు జరుపుకుంటాము. మంచిగా జరుపుకుంటారా? సో ఎవ్రీ ఇయర్ వస్తావా ఇక్కడికి? ఎవ్రీ ఇయర్ వస్తాను. ఈసారి చూడలేకపోయావా? ఇంకా చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి కదా నిమజ్జనాలు, అవి చూస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? అవి చూసినప్పుడు చాలా మనశ్శాంతంగా ఉంది. నీకు పాటలు వచ్చా? పాట కొంచెం జై గణేశ జై గణేశ జై గణేశ దేవ మాతా సతీ పార్వతీ సీతా మహాదేవ జై గణేశ జై గణేశ జై గణేశ దేవ అంతే.